రాజారావు అని ఒక కర్ణాటక రచయిత, ఇంగ్లీష్లో నవలలు రాసేవాడు ఆయన. రాజారావు రణవీర్ రంగరా అనేటువంటి ఆయన ఒకసారి ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేశాడు. చేస్తూ ఒక ప్రశ్న అడిగాడు. వై డూ యూ రైట్ అన్నాడు ఆయన. నువ్వు ఎందుకు రాస్తున్నావు, ఎందుకు రాస్తావంటే మన మిత్రులంతా చెప్పారు నిన్న వాళ్ళంతా కూడా. వీళ్ళంతా కలిపి మనకు 2 రకాలుగా కనిపిస్తారు. ఆ 2 రకాలు చెప్తాను నేను ఇప్పుడు. ఎందుకు రాస్తున్నావయ్యా నువ్వు అంటే, ఐ రైట్ ఫర్ మై సెల్ఫ్ అన్నాడు ఆయన. నేను నా కోసం రాసుకుంటాను అన్నాడు రాజారావు. పేరు మోసిన రచయిత, ప్రపంచ ప్రసిద్ధిని రచయిత, ఇంగ్లీషు నవలు రాశాడు అన్నమాట. ఆ కర్ణాటకలోనే ఒక ఆయన శివరామ కృష్ణ అని ఒక ఆయన ఉండేవాడు. శివరామ కారంత్, కె శివరామ కారంత్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏమన్నాడంటే, మై ఇంటెన్షన్ ఈజ్ టు మేక్ దిస్ వరల్డ్ బిఫోర్ ఐ డిపార్ట్ ఫ్రమ్ దిస్ అన్నాడు. ఈ ప్రపంచాన్ని వదిలి నేను వెళ్ళిపోయే లోపల దీన్ని ఇంకొంచెం అందంగా మార్చటమే నా రచనా ఉద్దేశం అన్నాడు ఆయన. ఒక నేల మీద పుట్టిన వాళ్ళే రాజారావు, శివరామ కారంత్. ఆయనేమో నా కోసం నేను రాసుకుంటానన్నాడు. ఈయనేమో ఈ ప్రపంచాన్ని అందంగా మార్చడానికి నేను రాస్తానన్నాడు. మన భారతీయులైనా ఈ మాట అనింది, ఇంకెవరైనా అన్నారని చూస్తే జార్జ్ బెర్నార్డ్ షా, మన బళ్ళారి రాఘవని మెచ్చుకున్నటువంటి నాటక రచయిత, షేక్స్పియర్ తర్వాత అంత గొప్ప రచయితగా పేరు పొందినవాడు. ఆయన ఏమన్నాడంటే, సమాజం కోసం కాకపోతే నేను నా కలం కూడా ముట్టనన్నాడు ఆయన. సమాజం కోసం కాకపోతే నా కళాన్ని కూడా నేను ముట్టను అన్నాడు. మన విశ్వనాథను కర్ణాటక పిలిచిపోతే ఆయన రాజారావు అవుతాడో లేదో కానీ, రాజారావుని మన విజయవాడ పిలుచుకొస్తే మాత్రం డెఫినెట్గా మన విశ్వనాథ అవుతాడు. నా భక్తి రచనలో నావిగాన అన్నాడు. నిన్న పొద్దున్న నేను ఊరికి అట్ట టచ్ చేసి వదిలిపెట్టి, ఎందుకయ్యా మళ్ళా రావడం అంటే, ఈ లోకమిది ఎల్ల తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తనవైన అభిరుచులు తనవిగాన. ఈ లోకమిది ఎల్ల చేసిన సంసారమే చేయుచున్నదిన్నాళ్ళు, తనవైన అనుభూతులు తనవిగాన. అందుకోసం రాసిన రామాయణం నేను రాసుకుంటాను, నా భక్తి రచనలు నావిగాన అన్నాడు ఆయన. కుటుంబరావు గారిని కుటుంబరావు గారు రచన ఎందుకు అని ఒక వ్యాసం రాశారు. రచన ఎందుకు అని. ఒక వ్యక్తి తన పంచేంద్రియాల ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని ఇతరులకు పంచడం కోసం రచన అని అన్నాడు ఆయన. పంచేంద్రియాల ద్వారా ఒక వ్యక్తి సంపాదించిన జ్ఞానాన్ని ఇతరులకు పంచడానికి రచన చేస్తాడు అని చెప్పాడు. అంతేకాదు, ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. ఏది మంచి కథ ఏది అని అడిగారు ఆయన్ని. విచ్ ఈజ్ ది బెస్ట్ స్టోరీ అంటే, కథ చదవక ముందుగా ఒక రకంగా ఉన్న మనిషి కథ చదివిన తర్వాత ఇంకొక రకం మనిషిగా మారితే అది గొప్ప కథ అన్నాడు ఆయన. మన మిత్రులు నిన్న పొద్దున కవిత్వం మారుస్తుందా మనుషులు అన్నారు. మారుస్తుంది. సాహిత్యం మార్చకపోతే మనుషులు మార్చేది ఇంకెవరు? సాహిత్యం ఒకటే మార్చకపోవచ్చు, కానీ సాహిత్యం కూడా మారుస్తుంది. నన్న ఎందుకు ఇంకా మన మధ్య తిరుగుతున్నాడు? ఆయన మనల్ని మార్చాడు కాబట్టే. తిక్కని ఎందుకు తిరుగుతాడు మన మధ్య? ఇంకా ఆయన మనల్ని మార్చాడు కాబట్టే. అలాగే శ్రీ జాషువా, గురజాడ లాంటి వాళ్ళు కూడా మనుషులు మారుస్తూ తిరుగుతున్నారు మన మధ్య. గురజాడ లేకపోతే నేను బహుశా భౌతికవాదిని అయ్యేవాడిని కాదు. తర్వాత లీటర్ అయ్యిండు. కానీ నేను 77లో మా విద్యార్థులకు గురజాడ అప్పారావు 4 సంవత్సరాలు పాఠం చెప్పడం ద్వారా చాలా భౌతికవాదిగా మారాను నేను. ముఖ్యంగా మనిషి కవిత ఏమి దాంట్లో ఏం అలంకారాలు, ఉపమానాలు, ప్రతీకలు, భావచిత్రాలు ఏమి లేవు. మనిషిని నమ్ముకోండి అని చెప్పాడు ఆయన. కాబట్టి కవిత్వం లేదా సాహిత్యం కూడా మనుషులను మారుస్తుంది అనేది మనం గుర్తించాలి. మన యువ రచయితలు అందరూ కూడా. గుర్రం జాషువా, నాకు వ్యక్తుల మీద కోపం లేదు, వ్యవస్థ మీద కోపం అన్నాడు ఆయన. వ్యక్తుల మీద నాకు కోపం లేదు, ఈ వర్ణ వ్యవస్థ మీద నాకు కోపం తప్ప బాపనోళ్ళు లేకపోతే క్షత్రియులు, వైశ్యులు వీళ్ళ మీద నాకు కోపం లేదన్నాడు. మనం నేర్చుకోవాల్సిన శాస్త్రీయమైన సిద్ధాంతం ఇది.
వ్యక్తులను ద్వేషించకూడదు, మనం ఆ వ్యక్తులను సృష్టించిన వ్యవస్థను మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. అది మనకు జాషువా నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశం. తగళి శివశంకర పిళ్ళై అని మలయాళీ రచయిత మన కూలి గింజలు లాంటి నవలలు రాశాడు ఆయన. నీ సాహిత్యంలో ఎవరయ్యా హీరో అని అడిగారు ఆయన్ని. హూ ఈజ్ ది హీరో ఇన్ యువర్ నావల్స్ అంటే సొసైటీ ఈజ్ మై హీరో అన్నాడు ఆయన. సమాజమే నా నాయకుడు అని చెప్పేసి అన్నాడు. అంటే మన రామదాసు కానీ ఇంకొకరు కానీ ఈ మొత్తం సొసైటీ తీర్చిదిద్దిన బొమ్మలు వాళ్ళు. కాబట్టి సమాజమే నా సాహిత్యంలో హీరో అని చెప్పేసి ఆయన చెప్పాడు. తమిళ రచయిత ఒక ఆయన జయకాంత్ అని ఉండేవాడు. ఎందుకయ్యా ఎప్పుడు నువ్వు కోపంగా రాస్తుంటావు రచనలు, నీ సాహిత్యంలో కోపం ఎక్కువగా ఉంటుంది, ఎందుకు నీకు ఆ కోపం ఎవరి మీద అంటే మై యాంగరీ ఈజ్ ఫర్ అదర్స్ అన్నాడు ఆయన. నా కోసం కాదు, నాకేదో నష్టం చేసింది ఈ సమాజం, నేను ఇక్కడ నష్టపోయాను కాదు, ఈ సమాజం నష్టపోతుంది కాబట్టి నేను సమాజం కోసం కోపపడతాననేసి అన్నాడు ఆయన. అలాగే గంగాధర్ గాడ్గిల్ అని ఒక ఆయన హిందీ రచయిత. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారికి కథాశిల్పం అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు ఆ పురస్కార ప్రదాన సభకి ఆయన ముఖ్య అతిథిగా వచ్చాడు. బహుశా 93-95 మధ్యలో ఎప్పుడో. అప్పటికే మన సోవియట్ రష్యాలో తూర్పు యూరప్లో వచ్చిన మార్పులు, ఈ ఘాట్ ఒప్పందాలు, మార్క్సిజానికి కాలం చెల్లిందనే ప్రచారం అంతర్జాతీయంగా బలం పుంజుకుంటున్న రోజుల్లో ఆ తొలి రోజులు అన్నమాట అవి. ఆ గంగాధర్ గాడ్గిల్ వచ్చి సిద్ధాంతాల కాలం చెల్లిందని ప్రకటించాడు ఆయన. సిద్ధాంతాల కాలం చెల్లిందని అంటే వీళ్ళంతా మూర్ఖులంటే మార్క్సిజాన్ని వ్యతిరేకించడానికి అసలు సిద్ధాంతాల పైనే అపనమ్మకాన్ని ప్రకటిస్తారు. నువ్వు మార్క్సిజాన్ని వ్యతిరేకించు, ఏ నష్టం లేదు, నువ్వు వ్యతిరేకిస్తే ఆమోదించేవాడు ఇంకొకడు ఉంటాడు. ఏ సిద్ధాంతము లేకుండా ఏ కాలంలో కూడా సమాజం నడవలేదు, సాహిత్యం నడవలేదు. ఇది మన యువ రచయితలు బాగా తెలుసుకునే విషయం ఏంటంటే మన సిద్ధాంతం ఏది, తాత్వికంగా మనం ఏమిటి, సాంఘికంగా మనం ఏమిటి, రాజకీయంగా మనం ఏమిటి, ఆర్థికంగా మనం ఏమిటి, సమాజాన్ని మనం ఎటువైపు తీసుకొని పోవాలనుకుంటున్నాము అనేది అందరూ రచయితలు తెలియాలి. ఇది చాలా పెద్ద చర్చ జరిగింది. వరకు నేనే మొదటిసారి చెప్పటం లేదు, కానీ ఎప్పటికప్పుడు మనం తిరిగి గుర్తు చేసుకుంటే అవసరం ఉందన్నమాట. అందుకోసం సిద్ధాంతాలు నాకు ఏ సిద్ధాంతం లేదని కానీ, ఇజాలు నాకు నిజాలు చాలు, ఇజాలు అక్కర్లేదంటే ఒకడు అయిపోయింది నాకు నిజాలు కావాలి, ఇజాలు అక్కర్లేదంటాడు. ఇజం లేకుండా ఇజమే చెప్తుంది, విచ్ ఈజ్ ట్రూత్ అని. నిజమేదో చెప్పేది ఇజం అన్నమాట. కాబట్టి స్నేహితులారా, మనం ఈ 2 రోజుల సదస్సును జాగ్రత్తగా గమనిస్తే మనం అంతా కూడా ఒక ముద్దగా లేవు. మనం అంతా ఒక్క మార్గంలోనే ప్రయాణం చేసేవాళ్ళం కాదు, మొత్తం నడుస్తూ ఉన్నాం. అందరం కలిసి భుజాల మీద చేతులు వేసుకుని నడుస్తున్నాం, చప్పట్లు కొట్టుకుంటున్నాం, చేరు కలుపుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఇంకా కూడా సింక్రనైజ్ కావాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. దీనికి భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాలు మార్గాన్ని ఏర్పరుస్తాయని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.